హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే జీవితం ఆధారంగా తీయబడిన పూలే చిత్రం జ్యోతిబా పూలే జయంతి ఏప్రిల్ 11న విడుదల కావాల్సింది. కానీ బ్రాహ్మణ సంఘాల అభ్యంతరం తర్వాత చిత్రం నుంచి కులాన్ని సూచించే అనేక పదాలను తీయాలని సిబిఎఫ్సి సూచించింది. దీని తర్వాత ప్రస్తుతం చిత్రాన్ని ఏప్రిల్ 21న విడుదల చేయనున్నారు. బ్రాహ్మణ సంఘాల అభ్యంతరం తర్వాత కులసూచక శబ్దాలను పూలే చిత్రంలో తొలగించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ చిత్ర నిర్మాతలకు చెప్పింది. దీని పర్యవసానంగా చిత్రం విడుదల వాయిదా పడింది. జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను ఆధారంగా పూలే చిత్రాన్ని చిత్రీకరించారు. దీన్ని జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా గురువారం అంటే ఏప్రిల్ 11న విడుదల చేయాలి అనుకున్నారు. దేశవ్యాప్తంగా జ్యోతిబా పూలే పుట్టినరోజును పూలే జయంతిగా జరుపుకుంటారు. న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం వివాదం వల్ల చిత్రాన్ని ఏప్రిల్ 21న విడుదల చేయనున్నారు. చిత్రంలో నటుడు ప్రతీక్ గాంధీ పూలే, నటి పత్రలేఖ సావిత్రిబాయి పాత్రలో నటించారు. మహర్, మాదిగ, పేష్వా ఇంకా మను కుల వ్యవస్థ లాంటి పదాలను చిత్రంలో నుంచి తీసివేయాలని సిబిఎఫ్సి సూచించింది. అంతేకాకుండా ఈ పదాలను సున్నితమైనవిగా సెన్సార్ బోర్డు తెలిపింది. చిత్రం కులతత్వాన్ని పెంచుతుంది, బ్రాహ్మణులను ప్రతికూల వెలుగులో చిత్రీకరిస్తుందని బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఆనంద్ దవే ఆరోపించారు. ఈ నేపథ్యంలో సిబిఎఫ్సి చిత్ర బృందానికి పలు సూచనలు చేసింది. కులాధారంగా వివక్షను ఈ చిత్రం బహిర్గతం చేస్తుందని దవే చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇది మహాత్మా ఫూలే సంస్కరణ ప్రయత్నాలను బలపరిచే బ్రాహ్మణుల సహకారాన్ని కనుమరుగు కూడా చేస్తుందని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర ప్రతిపక్ష కూటమి మహావికాస్ అఘాడీలోని ఎన్పిసి పార్టీ పూలే చిత్రంలోని కొన్ని దృశ్యాలను తీసివేసే సిబిఎఫ్సి నిర్ణయాన్ని తప్పుబడుతూ విమర్శించింది. చరిత్రను తుడిచివేయలేమని, దాని నుంచి కేవలం నేర్చుకోవడం జరుగుతుందని ఎన్సిపి అంటే శరద్ పవార్ నాయకుడు జితేంద్ర ఆహ్వాద్ అన్నారు. అంతేకాకుండా మహాత్మా జ్యోతిరావు పూలేతో ముడిపడిన పూలే చిత్రంలో ఏదైనా చూపించడం జరిగిందో అదొక చారిత్రక సత్యం. సత్యాన్ని తిరస్కరించడం, మార్చడం జరగదు. ఈ దేశ సంఘ సంస్కర్తలలో మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలే పేర్లు అందరికంటే ముందున్నాయి. ఏదైతే నిజమో దాన్ని చూపించాలి అని చెప్పుకొచ్చారు. లోతైన పరిశోధన తర్వాతే పూలే చిత్రం చిత్రీకరించబడిందని చిత్ర దర్శకుడు అనంత్ మహదేవన్ అన్నారు. ఇంకా ఈ చిత్ర కథా విషయం అనేక పుస్తకాలు, చారిత్రక మూలాల నుంచి తీసుకోవటం జరిగిందని ఆయన తెలిపారు.